సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు పూర్తయినప్పటికీ లారీల కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ధాన్యం తూకం వేసి సంచుల్లో ధాన్యాన్ని నింపినప్పటికీ లారీలు సమయానికి కేంద్రాల వద్దకు చేరుకోకపోవడంతో రైతులు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతో రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదని మిల్లర్ యజమానులపై రైతులు మండిపడుతున్నారు. అకాలంగా వర్షాలు కురిస్తే తమ ధాన్యం పరిస్థితి ఏంటి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజుల క్రితం ధాన్యాన్ని కేంద్రాల వద్దకు తీసుకువచ్చి ధాన్యాన్ని ఆరబెడితే అకాల వర్షాలతో ధాన్యం మళ్లీ తడిసి ముద్దవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం మ్యాచ్యూర్ రాకపోవడంతో కొన్ని చోట్ల ధాన్యాన్ని తూకం వేయడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని లారీల్లో తరలించాలంటూ రైతులు కోరుకుంటున్నారు. మరోపక్క కళ్ళల్లో ధాన్యం మొలకెత్తుతుంది. వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఎంత చేసినా ఏడ దోవినా మొత్తం పచ్చి అని ఉన్నాయి. ఎంత దొక్కినా ఎంత ఎండ వేసినా ఎండతలేవు. ఈ మొలకలు వచ్చినాయి బాగా. ఈ మొలకలను ఎవరు తీసుకోవాలంటే తొందరగా తీసుకుంటారు. మాకు చాలా బాధ అవుతున్నది. ఇది నాని చేసి కష్టం చాలా బాధ అవుతున్నది. ఎందుకంటే తొందరగా పోతే ఏమంటే తొందరగా పోతలేవు. ఈ లారీలతోటి బాధ అవుతున్నది. మళ్ళీ అంటే ఇది కొనేటోళ్ళు కూడా తొందరగా వస్తలేరు. మాకు బాధ అవుతున్నది చాలా. ఇది 3 మాటలు 4 మాటలు నేర్పు అవుతుంది రోజు. కానీ పొద్దునకంగానే వాన వస్తున్నది. వాన వచ్చి మొత్తం రోజు వర్షం వలన మాకు నూకడానికి ఈ కాగితాల ఖర్చు దీంతో చాలా బాధ అవుతున్నది. తొందరగా మరి అయ్యేటట్టు చూడండి సార్. వరి ధాన్యము కొనుగోలు చేస్తున్నారు, జోకుతున్నారు, అట్లనే సంచులు పెట్టేస్తున్నారు. ఏమన్నా అడిగితే ఇప్పుడు ఇంకా కొన్ని జోకని కూడా ఉన్నాయి. 20 రోజుల క్రితం తెచ్చినాము, 10 రోజుల క్రితమే మ్యాచర్కి వచ్చినాయి. కానీ జోకుతున్నారు, అట్లనే ఉంటున్నాయి. లారీలు కూడా ఇప్పుడు 2 రోజులు 3 రోజులు అయిపోయి ఒక 3 లారీలు అవి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మిల్లర్ తీసుకోవడం లేదు. ఆ లారీలు పోయినాయి. అవి ఇంకా 2 రోజుల తర్వాత ఖాళీ అవుతాయంట. ఇప్పుడు ఇంకా 2 రోజుల దాకా కూడా రావంటారు. లారీల కొరత కూడా చాలా ఉంటున్నది. మరి ఇంకా ఈ వర్షము ఇప్పుడు వస్తా అని అంటున్నది. మరి ఇక వర్షం పడుతూనే ఉన్నది. అప్పుడో ఇప్పుడు ఇంకా జరులు వస్తూనే ఉన్నాయి. వర్షం జరులు కూడా అంతా కప్పిపెట్టుకొని ఉన్నాము. దీనికి పూర్తి స్థాయిలో స్పందించి అధికారులు స్పందించి మరి ఆ లారీల కొరత ఏమో చూసి లారీలు పంపించి మరి ధాన్యాన్ని మొత్తము ఎత్తేసేటట్టు చేయగలరని మేము కోరుతున్నాం రైతులమంతా. కొనుగోలు చేసిరు వాస్తవమే, కానీ ఇది ఇంత ఎందుకంటే ఇది లారీలు రావడం లేదు. అదేవిధంగా నాగయ్య గారు కూడా సరిగా చర్య తీసుకోవడం లేదు. ఎందుకంటే ఇది అంతా చాలా ఒడ్లు నిలిచిపోయి ఉన్నాయి. చాలా ఎందుకంటే ఒడ్లు లారీలు కావాలని మా యొక్క